తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలో నష్టపరిహారాన్ని అందజేశారు. టీటీడీ ప్రకటించిన ప్రకారం ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పంపిణీ చేశారు. తాటిచెట్లపాలెంకు చెందిన లావణ్య స్వాతి, కంచరపాలెంకు చెందిన శాంతి, మద్దెలపాలెంకు చెందిన రజని, నర్సీపట్నానికి చెందిన బాబు నాయుడు కుటుంబ సభ్యులను కలిసి ఆమె ఓదార్చి ధైర్యం చెప్పారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసులు హామీ ఇచ్చారు. మేము వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దీనంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మహేంద్ర అబ్బాయి కూడా ఐటీఐ చదువుకొని ఆ అబ్బాయి ఉద్యోగం గురించనే ఒక మాల్ వేసుకొని ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశికి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటామమ్మా. ఈసారి అబ్బాయి ఉద్యోగం గురించనే మేము ఇంటిలో పాది కూడా మాల వేసుకొని వచ్చామని చెప్పి ఆ తల్లిదండ్రులు, ఆ తండ్రి కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు టీటీడీ వాళ్ళకి తెలియజేసి అక్కడ ఉద్యోగం కూడా అబ్బాయికి ఇప్పించాల్సిందిగా ఆ రోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ కుటుంబానికి అండగానే, అంటే జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు అయితే తీసుకురాలేం, కానీ ఆ ఉన్న కుటుంబాన్ని ఎటువంటి ఇబ్బందులు పడకుండా, అదేవిధంగా ఉన్న కుటుంబంలో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం కానీ, అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక వాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చదివించే ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఆ బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు ఇదే వైజాగ్ జిల్లా వాసు, అదేవిధంగా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళు, అంటే మొత్తం ఉమ్మడి విశాఖ నుంచి 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ 4కి కూడా మొత్తం 6 ప్రాణాలు కోల్పోతే అందులో 4 మన విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి వాసులే. మన 3 వైజాగ్ వాళ్ళు, నర్సీపట్నంలో ఒకరు, అదేవిధంగా మిగతా వాళ్ళు ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి. సో వాళ్ళందరికీ కూడా మనం అందరం కూడా దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ స్పందించింది. అదేవిధంగా తిరుపతి దేవస్థానం వాళ్ళు స్పందించారు. ఓవరాల్గా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రాణాలను మనం తీసుకురాలేము, కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే తిరుపతి దేవస్థానం వారు చనిపోయిన కుటుంబాలకి పూర్తి సహాయ సహకారాలు ఈ రోజు 6 తిరుమల తిరుపతి బోర్డు మెంబర్స్ ఇక్కడికి రావడము, అట్లాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు, అట్లాగే మిగిలిన పార్టీ నాయకులు, ఎమ్మెల్సీస్ అందరూ వచ్చి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపము తెలియజేసి చనిపోయిన వారికి నివాళులు అర్పించి, అట్లాగే జనసేన నాయకులు, జనసేన నుంచి బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు. అట్లాగే ప్రభుత్వము ప్రకటించింది 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ప్రకటించి, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి, అవుట్సోర్సింగ్ బేసిస్ లో కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అట్లాగే పిల్లలు ఎవరైనా ఉంటే చదువుకునే వారికి చదువు చెప్పించడం కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మీకు అందరికీ కూడా తెలుసు. తిరుపతి దేవస్థానం నుంచి సుమారు 6 డైరెక్టర్స్, క్షమించారు, బోర్డు మెంబర్స్ ఇక్కడ రావడం జరిగిందండి. మరి ఇదైతే మొన్న దిగువ తిరుపతిలో మరి ఆ టికెట్ల కోసం ఉండి చనిపోయినటువంటి సందర్భం ఉందో, మరి చనిపోయినటువంటి వారికి ఆర్థిక సహాయం చేసి వారికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఇక్కడికి డైరెక్టర్స్ రావడం జరిగిందండి. దురదృష్టకరం అయినప్పటికీ కూడా ప్రాణం తీసుకురావడం సాధ్యపడుతుంది కనుక వారికి ఆర్థిక పరమైనటువంటి సాయం అందించాలని అనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. వారు చనిపోయినటువంటి వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ, ఆ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే పార్టీ పరంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంది. కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండేటటువంటి ఆలోచన సకాలంలో కొంత నిర్ణయం తీసుకొని మరి ఈరోజు ఆర్థిక సాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. మరి అదే కాకుండా ఆర్థిక సాయంతో పాటు
ఆ పిల్లలకు కూడా ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకి పూర్తిగా వారు కోరుకునేటువంటి స్కూల్లో విద్య అందించడానికి, అలాగే వారికి ఎవరైతే కొంచెం చదువుకొని పూర్తి చేసినటువంటి పిల్లలు ఉంటే వారికి అవుట్సోర్సింగ్లో జాబ్ ఇవ్వడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. మరి ఖచ్చితంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, అలాగే టీటీడీ వారు అండగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే సకాలంలో వచ్చినందుకు నేను తిరుపతి వారికి కూడా, తిరుపతి దేవస్థానం సంబంధించిన డైరెక్టర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఆ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా తనకి మా పార్టీలో కూడా మెంబర్షిప్ ఉంది ఆవిడకి, దాని ద్వారా పరంగా కూడా ఎటువంటి సాయం రావాలో అది కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఏం చేయాలని నిర్ణయం తీసుకునే లోపలనే అన్న రాజుగారు చెప్పినట్టుగా మరి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకున్నటువంటి వారు ఉంటారు, వాళ్ళ విద్యార్హతకు అనుగుణంగా టెంపరీగా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక ఉద్యోగం ఇవ్వాలని, అది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా చదువు అనంతరంగా ఆగకూడదు, పూర్తి స్థాయిలో వాళ్ళు చదువుకునే వరకు కూడా తిరుమల దేవస్థానం పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళని చదివించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో గట్టిగా క్షతగాత్రులైన వారికి 5 లక్షల రూపాయలు, అలాగే దెబ్బలు తగిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా క్షతగాత్రులందరినీ కూడా దైవ దర్శనం చేయించి వారిని ఎవరి ఇళ్ళ కాళ్ళకి బాధ్యత తీసుకుని పంపించేటటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది.